హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో సిఎంఎఫ్ నెక్ బ్యాండ్ ప్రో మోడల్ అయితే అన్బాక్స్ చేస్తున్నాను. మీకు చూపిస్తాను, దాని స్పెక్స్ కూడా అన్ని స్క్రీన్లో వేస్తాను. ఒకసారి చూద్దాం దాని ఓవర్ వ్యూ అయితే ఎలా ఉంటుందో. మీకు డిజైన్ మొత్తం అసలు నెక్ బ్యాండ్లో ఏమేమి వస్తాయి అవన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు. సో బాక్స్ అయితే ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఏముండదు, రైట్ సైడ్లో మనకి బార్ ఎంఆర్పి ప్రైస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. దీంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉంటుందో కూడా చూపిస్తాను. 50 డెసిమల్ వరకు మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. స్మార్ట్ డైల్ ఉంది. 13.6 mm డ్రైవర్స్తో అయితే వస్తుంది, అల్ట్రా బేస్ టెక్నాలజీతోని. అండ్ సౌండ్ స్పేషల్ ఆడియో కూడా ఉంది దీంట్లో. అండ్ 5 HD మైక్స్తో వస్తుంది. అండ్ బ్యాటరీ కూడా 120 hours వరకు అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం. లెట్స్ గెట్ గో. ఆర్డర్ చేశాను, 300 డిస్కౌంట్ అయితే వచ్చింది. యాక్చువల్ ప్రైస్ అయితే 1899, నాకైతే 1599కి అయితే వచ్చింది. సో అయితే ఈ బాక్స్ని అన్బాక్స్ చేసి చూద్దాం. నేను ఆల్రెడీ అన్బాక్స్ చేశాను డెలివరీ వచ్చినప్పుడు, కానీ నాకు ప్యాకేజింగ్లో మస్తు డిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ మనకు ఎట్లా ఇలా వస్తుంది. సో ఫస్ట్ ఈ పక్కన పెట్టేసి మనకి కంటెంట్స్ ఏమేమి వస్తాయో చూద్దాము. సో ఈ నెక్ బ్యాండ్లో మనకి ఛార్జర్ కేబుల్ అయితే ఏం రాదు, ఓన్లీ మనకి టిప్స్ అయితే వస్తాయి. స్మాల్, మీడియం ఉంటుంది, లార్జ్ ఆల్రెడీ నెక్ బ్యాండ్తో అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదా. సో మనకైతే యూజర్ గైడ్ ఒకటి ఉంది అంతే. దీంతోనైతే ఎవరు చదవరు, వేస్ట్ ఇది. అనగా నాలుగు ఇస్తారు, ఎంత ఇస్తారో తెలియదు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి మనం నెక్ బ్యాండ్ అయితే ఒక సినిమాటిక్ షాట్ అయితే తీసేసుకొని చూసినాక మనం కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్. I can feel the power, I can feel the power. Feel the power. Yeah, money that is time and hour. Time and hours. Yeah, well, I better activate the power. I'ma activate it, gotta make it, gotta chase it. I don't care what they be saying, I'ma do it now. And I've been really slaving, I ain't giving up and I ain't giving in. Do it now for the dividends, I'll be on the path, I just gotta get it. Cause I got my mind on some bigger things. So man, I ain't gonna give in now, I just gotta live this now. I've been gonna be man, I'ma kill this stuff real quick. I'ma go take it to town, cause I gotta be that king in the ring. And I'm knocking him out when I'm back with the real. Cause I am just up on the journey, you just know that I'm just going insane. సో ఇవి సిఎంఎఫ్ నెక్ బ్యాండ్ ప్రో మోడల్ అయితే. సో దీని ఓవర్ వ్యూ అయితే ఒకసారి సో క్వాలిటీ అయితే నాకు నచ్చింది. రెగ్యులర్గా మనకి 500-600 దొరికే బడ్స్కి నెక్ బ్యాండ్కి వచ్చే వైర్ కాకుండా కొంచెం క్వాలిటీ చాలా బాగుంది, థిక్గా ఉంది. సో మనకి ఇక్కడ అయితే డైలర్ అయితే వస్తుంది. సో సింగిల్ పాజ్ చేసినప్పుడు 1 టైం ప్రెస్ చేస్తే దీనికి మనకి ఆన్సర్ అవుతుంది, డబుల్ టైం ప్రెస్ చేస్తే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. సేమ్ సాంగ్స్ వినేటప్పుడు మనకి 1 టైం ప్రెస్ చేస్తే పాస్ అవుతుంది, 2 టైం ప్రెస్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది, 3 టైమ్స్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి వెళ్తుంది అనమాట. సో మనకి ఇక్కడ పేరింగ్ బటన్ కూడా ఉంది. ఇది హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి అయితే పేరింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్తుంది. సో మనకి ఇక్కడైతే బ్రాండింగ్ ఉంది, సిఎంఎఫ్ నథింగ్ అని. సో ఈ బ్యాండ్ నెక్కి వచ్చే బ్యాండ్ కూడా ఇది చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది. అసలు పెట్టుకున్నట్టే ఉంటుంది, అందుకనే పెట్టుకోవాలి. ఓకే. సో ఇటు సైడ్ అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి సింబల్స్ అయితే ఉన్నాయి అన్నమాట, లోగో. సరే మీకు ఇయర్ టిప్స్ కూడా చూపిస్తాను. సో ఇయర్ టిప్స్ అయితే మీకు ఇన్ ఇయర్ ఇలా వస్తుంది. సో చెక్ చేసుకోవచ్చు. సో గ్లాసీ ఫినిష్తో అయితే వస్తుంది. సో ఇవి మ్యాగ్నెటిక్ అనమాట. సాంగ్ ప్లే చేసేటప్పుడు కానీ ఇట్లా అటాచ్ చేసేస్తే సాంగ్ పాజ్ అయిపోతుంది, మళ్ళీ పెట్టుకుంటే ఆన్ అవుతుంది అనమాట. దీనికి ఇన్ ఇయర్ డిటెక్షన్స్ అయితే లేదు, అదొక మైనస్ అనుకోవచ్చు. కానీ మ్యాగ్నెటిక్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఒకసారి ట్రై చేయొచ్చు, మీరు కావాలంటే యూజ్ చేయొచ్చు. సో దీని స్పెక్స్కి వెళ్తే మనము దీనికి 50 dB వరకు అయితే మనకి యాక్టివ్ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంది. ఈ టిప్స్ మనకి నేను లార్జ్ పెట్టాను, మనకి బాక్స్లో అయితే ఆల్రెడీ స్మాల్ అండ్ మీడియం టిప్స్ అయితే వస్తాయి అన్నమాట. టిప్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్మూత్గా ఉంది.
ఒకసారి ఈ బడ్స్ ఓపెన్ చేసినప్పుడు మనకైతే డైరెక్ట్ పాపప్ అయితే వచ్చింది. నేను మోటో H50 యూజ్ చేస్తున్నాను. సో నాకైతే డైరెక్ట్ పాపప్ వచ్చింది, కనెక్ట్ చేశాను. సో నథింగ్ ఎక్స్ అనే యాప్ అయితే ఉంటుంది దీనికి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆప్షన్స్ అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను నేను. సో ఇదైతే నథింగ్ ఎక్స్ యాప్ అనమాట. ఈ యాప్ని మనము ఆల్రెడీ పేరు అయితే చేశాను నేను. సో ఇక్కడ రీకనెక్ట్ కొట్టామనుకోండి, నేను నా బడ్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి రీకనెక్ట్ అయితే కొట్టాలి. ఎస్, ఎలో టర్నింగ్ ఆన్ బ్లూటూత్ అయితే ఆఫ్ ఉన్నది, ఇప్పుడు ఆన్ అయింది. కనెక్టింగ్. బ్యాటరీ పర్సెంటేజ్ ఫస్ట్ మనకి పైన అయితే మనకి ఏ బడ్స్ అయితే నెక్ బ్యాండ్ ఆర్ బడ్స్ ఏదైతే CMF ఉంటాయో అవి కనెక్ట్ అయినవి చూపిస్తుంది. ఓకే, మళ్ళీ నేను ఇది అటాచ్ చేశాను. అటాచ్ చేశాక మళ్ళీ రీకనెక్ట్ అయింది అంటే టర్న్ ఆఫ్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఓపెన్ చేశాను, రీకనెక్ట్ అయితే అయింది. సో మనకి పైన మై డివైజెస్లో మనకి ఇక్కడ CMF వాయిస్ అంటే మన నేమ్ వస్తుంది అనమాట. CMF నథింగ్ బ్యాండ్ ప్రో అయితే వస్తుంది. పైన అయితే మనకి పిక్చర్ అయితే ఉంది ఆ మోడల్ది. సో మనకి కింద పర్సంటేజ్ ఉంటుంది. సో కింద నాయిస్ క్యాన్సిలేషన్లో మనకి హై ఉంది, మిడ్ ఉంది, లో ఉంది అండ్ అడాప్టివ్ ఉంది. సో నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ అండ్ ఆఫ్, నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు మనకి. సో నెక్స్ట్ స్పేషల్ ఆడియో కూడా ఉందని చెప్పాను కదా, దీంట్లో మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకి థియేటర్ టైప్ సరౌండింగ్ లాగా వస్తుంది అనమాట మనకి. సో అల్ట్రా బేస్ ఉంది దీంట్లో. బేస్లో మనకి 5 లెవెల్స్ ఉన్నాయి అనమాట. 1 2 3 4 5. మీకు ఎంత బేస్ అయితే సెట్ అవుతుందో అంత బేస్ వరకు మీరు సెట్ చేసుకోవచ్చు. నాకు 2 ఈజ్ ఇనఫ్ అందుకే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఈక్వలైజర్ అనమాట. ఈక్వలైజర్ అందరికి తెలుసు, మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. ట్రైబల్స్, బేస్, మిడ్స్. సో ఎలా కావాలంటే అట్లా, మోర్ బేస్, వాయిస్ మీద కాన్సన్ట్రేషన్ కోసము, వాయిస్ క్లారిటీ రావడానికి వాయిస్ ఉంది. మోర్ ట్రైబల్స్, దెన్ కస్టమ్, మనకి ఇష్టం వచ్చినట్టు కస్టమ్ చేసుకోవచ్చు అనమాట. మీకు కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ వెళ్దాం. సో మనకి ఇక్కడ లో ల్యాగ్ మోడ్ అయితే ఉంది. గేమ్స్ ఆడే వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ల్యాగ్ అయితే రాదు. ఎందుకంటే బ్లూటూత్ కాబట్టి, బ్లూటూత్ కనెక్టివిటీలో కొంచెం ఫిజికల్గా మనకి ఫోన్ ఇయర్ 3.5mm లేదు కాబట్టి, దీనికి బ్లూటూత్ కనెక్షన్ కాబట్టి మనకి మనం లేట్ అయితే ఉంటుంది. అది కూడా లేకుండా మనకైతే ల్యాగ్ మోడ్ అయితే ఉంది దీంట్లో. సో డ్యూయల్ కనెక్షన్ ఉంది ఈ ఫోన్కి, బడ్స్కి, నెక్ బ్యాండ్కి. ఈ నెక్ బ్యాండ్కి అయితే డ్యూయల్ కనెక్షన్ ఉంది. మనం డ్యూయల్ కనెక్షన్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. సో డివైస్ సెట్టింగ్స్లో ఫైండ్ మై హెడ్ ఫోన్స్ అయితే ఉంది మనకి. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ప్లే. సో వాయిస్ అయితే వినిపిస్తున్నాను చూడండి ఎలా అయితే వస్తుందో. సో మీ నెక్ బ్యాండ్ ఎక్కడైనా మర్చిపోతే ఆ సౌండ్ అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ వెళ్దాం. సో ఫైండ్ మై డివైస్ అయితే ఉంది, ఫైండ్ మై హెడ్ ఫోన్స్ అయితే ఉందన్నమాట. సో మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఒకవేళ వద్దనుకుంటే మనము. సో నెక్స్ట్ అబౌట్ CMF. సో మనకి ఈ CMF బడ్స్ ప్రోకి సంబంధించిన ఫేమ్వేర్ అప్డేట్ కూడా వస్తుందన్నమాట. అంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఒకవేళ వాళ్ళు రెక్టిఫై చేసి, కంపెనీ వాళ్ళు మనకి ఫర్దర్ అప్డేట్ కోసం అయితే వాళ్ళు మనకి ఇష్యూస్ ఏం లేకుండా వాళ్ళైతే అప్డేట్ ఇస్తారనమాట. సో ఇక్కడ మోడల్ నేమ్ ఉంది, సీరియల్ నెంబర్ ఉంది, బ్లూటూత్ అడ్రస్ ఉంది. బ్లూటూత్ 5.3తోనైతే వస్తుందన్నమాట ఇది. సో ఫర్మ్వేర్ వర్జన్ ఒకటి ఉంది. మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా వాళ్ళకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఏ విషయంలో అయినా, సౌండ్ క్వాలిటీలో కానీ ఏదైనా. సో ఆర్టికల్స్ అయితే ఉంది, హెల్ప్ ఆర్టికల్స్. సో దీంట్లో మనకి సౌండ్ ఎలా యూస్ చేసుకోవాలి, నథింగ్ యాప్ ఏమేమి ఉంటుంది దాంట్లో, ఎలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ సపోర్ట్ ఉంది. సో మనకి యాప్ ప్రోడక్ట్ గురించి ఏం కావాలన్నా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో వారంటీ స్టేటస్ అయితే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మన ఇన్పుట్ అడ్రస్, ప్రోడక్ట్ స్టేటస్ ఉంది ఇక్కడ. ఇన్పుట్ SN మన సీరియల్ నెంబర్ ఉంది కదా, అది ఎంటర్ చేసేస్తే మనకి సబ్మిట్ కొట్టేస్తే మనకి అయితే చూపిస్తుంది అనమాట వారంటీ స్టేటస్. సో ఇదండి యాప్లో అయితే. యాప్ గురించి మొత్తం అన్ని కంట్రోల్స్ అయితే అన్ని యాప్ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ యాప్ పేరు వచ్చేసి నథింగ్ ఎక్స్ అనమాట. మనకి ఫోన్ డిస్కనెక్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే మనకి పాపప్ వస్తుందో
అప్పుడు కనెక్ట్ చేస్తే అది మనకు చూపిస్తుంది యాప్ డౌన్లోడ్ చేసుకోమని. సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రైస్ రేంజ్లో వచ్చి చాలా నెక్ బ్యాండ్స్కి అయితే యాప్ సపోర్ట్స్ ఉండదు మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్కి అయితే. బట్ నథింగ్ సిఎంఎఫ్ తీసుకోవడానికి రీజన్ ఆ ప్రైస్ రేంజ్ ప్లస్ క్వాలిటీ ప్లస్ ఫస్ట్ టైం నేను సిఎంఎఫ్ నెక్ బ్యాండ్స్ అయితే నేను సిఎంఎఫ్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ రివ్యూ కోసం ఫస్ట్ టైం సిఎంఎఫ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇవైతే సేమ్ మనకి ఎయిర్పాడ్స్ ఐఫోన్ యాపిల్ ఎయిర్పాడ్స్ అయితే ఎలా వస్తుందో అలా అయితే ఉందన్నమాట దీంట్లో. సో క్వాలిటీ ప్రోడక్ట్ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒకసారి మీకు ప్లే చేసి కూడా చూపిస్తాను సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో. నిన్నైతే డెలివరీ అయింది, నిన్న యూజ్ అయితే చేశాను నేను. అండ్ నాకు నెగిటివ్స్ అనిపించింది ఏంటంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు అయితే మనకి ఇది పెట్టుకొని హెల్మెట్ లేకుండా అయితే మనకి సౌండ్ అయితే వస్తుంది, ఎయిర్ వాయిస్ అయితే ఎయిర్ సౌండ్ అయితే వస్తుంది మనకి ఇట్లా ఇలా పెట్టుకున్నప్పుడు. సో ఇవైతే ఇంట్లో ఉన్నప్పుడు అయితే కరెక్ట్గా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వర్క్ అవుతుంది. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఇవి పెట్టుకుంటే అయితే బాగుంటుంది. ఒకవేళ హెల్మెట్ తీసేసి ఓన్లీ పెట్టుకుంటే సాంగ్స్ వింటే మాత్రం మనకైతే బయట సౌండ్ అయితే వస్తుంది అనమాట, ఎయిర్ వాయిస్ అయితే వస్తుంది, ఎయిర్ సౌండ్ అయితే వస్తుంది అనమాట, గిరిగిరి 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 అని వస్తుంది అయితే. సో ఈ నెక్ బ్యాండ్స్ అయితే ఈ నెక్ బ్యాండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో నేను లాస్ట్ టైం అయితే OnePlus బడ్స్ Note 2 అయితే యూజ్ చేస్తాను. సేమ్ నాకు క్వాలిటీ సౌండ్ క్వాలిటీలో అయితే డిఫరెన్స్ అయితే ఏం లేదు, కొంచెం బేస్ అయితే ఎక్కువ ఉందన్నమాట. నేను ఏఎన్సీ అయితే ఎప్పుడు ఆన్ చేసి పెట్టుకుంటాను. సో ఈ ఏఎన్సీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి మీకు కూడా కావాలంటే ట్రై చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. ప్రైస్ అయితే మేబీ చేంజ్ అవుతుంది ఎందుకంటే నేను మింత్రా సేల్ అయితే తీసుకున్నాను. సో సేల్ నిన్నటితో ఎండ్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి అయితే రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మీకు ఈ రివ్యూ నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయాలనుకుంటే ఈ బడ్స్ ఎలా ఉంటాయో నెక్ బ్యాండ్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్.